వివేకానంద రెడ్డిని చంపిన దస్తగిరి బెయిల్ రద్దు చేయమని సునీతమ్మ, షర్మిలమ్మ ఎందుకు కోరడం లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి సూటిగా ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే తన తండ్రిని హత్య చేసిన దస్తగిరికి కూతురు సునీతమ్మకి ఒకే లాయరు సిద్ధార్థ్ లూత్రా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులకు ఈయనే లాయర్ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి తెలిపారు. ఇప్పుడు మా నాయకులు ఇప్పటికీ మీ ఆస్తుల విషయం అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవ్వచ్చు, మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు, అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు. వాటికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదమ్మా? అవి సమాధానం చెప్పలేక వాటికి మీ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి ఈ రోజు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగినవే మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను. సమాధానం చెప్పండి షర్మిలమ్మ. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారంటూ ఏబిఎన్ లాంటి టీవీల్లో బ్రేకింగ్స్ ఆ రోజు వేశారు కదా, మరెందుకు మీరు వాటి గురించి ప్రస్తావించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అంటూ ఆయన బావమర్ది శివప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియోలు ఉన్నాయి కదమ్మా, ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు కోరడం లేదు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తానే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి టీవీ షోల్లో చెప్పిన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని సునీత గారు, షర్మిలమ్మ గారు ఎందుకు గట్టిగా పోరాటం చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మరీ దారుణం ఏంటంటే ఇదే దస్తగిరికి ఉన్న లాయరు, సునీత గారికి ఉన్న లాయరు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లాయరు, ఆ సిద్ధార్థ్ లోత్రా అనే వ్యక్తి ఒకే వ్యక్తి అంట. ఇది ఎంత విడ్డూరం అమ్మా! అసలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఎంత ఓపెన్ గా ఒకే లాయర్ని పెట్టుకొని తన తండ్రిని హత్య చేసిన వ్యక్తి ఏ లాయర్ ఉన్నాడో సునీత గారికి కూడా అదే లాయర్ అంట. జగనన్నకి ఆపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే లాయర్ అంట. అంటే రాష్ట్ర ప్రజలకి ఈ విషయం తెలిసాక స్పష్టంగా అర్థమైంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో షర్మిలమ్మన్నా సునీత గారైనా నడుస్తూ ఉన్నారు అనే విషయం, చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది అనే విషయం ఎందుకు ఇచ్చారు? అది 2 నెలల వ్యవధిలో 2 రకాల స్టేట్మెంట్స్ మీరు ఎందుకు ఇచ్చారు అని నేను అడుగుతున్నా. అలాగే హత్యకు ముందు అటెండర్ను కాణిపాకం ఎందుకమ్మా పంపించారు? అలాగే రౌండ్ సీల్ డాక్యుమెంట్లు ఏంటి, వాటి వెనక ఏముంది అని మేము అడుగుతూ ఉన్నాము. మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో విచారణ ఎందుకు మీరు కోరడం లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే వివేకానంద రెడ్డి గారికి అలాగే షమీం గారి చాటింగ్స్ ఎందుకు మీరు బయట పెట్టలేదు? ఆస్తుల కోసం షమీంను బెదిరించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా షమీం గారి కుమారుడికి DNA టెస్ట్ కు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారి చెక్ పవర్ ని ఎందుకు రద్దు చేశారు? ఆయనకి అసహాయ స్థితిలోకి ఎందుకమ్మా మీరు నెట్టేశారు అని నేను అడుగుతూ ఉన్నాను. సాక్షులు